హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. కంటెంట్ చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తమిళనాడు రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయండి. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక 10 ఎమ్మెల్యేల దూరంలో నిలిచిపోవడంతో విజయ్కు ఆ 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం సవాళ్ళతో కూడుకున్న పనిగా మారింది. అసలైన రాజకీయం అంటే ఏంటి అనేది విజయ్కి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అందులో అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఎవరు ఊహించిన ట్విస్ట్. మన ఛానల్లో డిఎంకే డిఎంకే కలుస్తాయా, విజయ్ను ఎదుర్కోగలరా, ఇది నిన్న కాక మొన్న చేశా. తమిళనాడు రిజల్ట్స్ వచ్చిన రోజు చేశా, 4వ తేదీని చేశా. డిఎంకే డిఎంకే కలుస్తాయా అని. ఇది ఊహాజనితమే. వాళ్ళు కలిసి విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకునే అవకాశం ఉంది అనే మాట అన్నా. ఇప్పుడు అదే తెర మీదకి వచ్చింది. ఇదిగోండి, తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు. ద్రవిడ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగులు. డిఎంకే డిఎంకే జట్టు కట్టే అవకాశం. మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం. 5 సభ్యులు కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వని గవర్నర్. పోస్ట్ ఎలక్షన్ అలయన్స్గా ద్రవిడ పార్టీల జట్టు. ఈ పార్టీలన్నీ కలిపి 120 సీట్లు. చూసారా, బద్ధ వ్యతిరేకులైన ద్రవిడ పార్టీలు కూడా కలిసిపోయే అవకాశం ఉంది విజయ్ని సీఎంగా చేయకుండా ఉండడానికి. విజయ్ సీఎం అవ్వకుండా ఉండాలి అంటే ద్రవిడ పార్టీలన్నీ కలిసిపోయే అవకాశం కూడా ఉంది. ఆ రోజు ఊహించిందే జరుగుతుంది. మన ఛానల్లో ఊహించి నేను వీడియో చేశాను. ఇదిగోండి, 2 days బ్యాక్ 89,000 వ్యూస్ వచ్చాయి. 2 days బ్యాక్ 4వ తేదీని చేశాయి. డిఎంకే అండ్ డిఎంకే కమ్ టుగెదర్. ఈ 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే అంచనాతో చేసాం. ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్క 3 నిమిషాలు చెప్తా. తమిళనాడుకు సంబంధించి విజయ్ బలం 107, 108 స్థానాల్లో గెలిచినప్పటికీ విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఒకటిగానే పరిగణిస్తారు. ఎమ్మెల్యే ఒకటేగా, స్థానాలు 2 అయినా, కాబట్టి అతన్ని 107గానే పరిగణిస్తారు. ఇంకో 11 స్థానాలు కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు. ఈ 11లో 5 కాంగ్రెస్ ఉన్నాయి, ఓకే కదా. కాంగ్రెస్ కూడా క్వశ్చన్ మార్క్, డౌటే. కాంగ్రెస్ కూడా విజయ్కి మద్దతు ఇవ్వడం డౌటే. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకేతో పొత్తులో ఉంది కదా. సో ఈ డిఎంకేను కాదు అని కాంగ్రెస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి టీవీకే విజయ్తో చేరితే అప్పుడు డిఎంకేకి ఉన్న ఎంపీలు ఉన్నారు చూసారా, 22 మంది అనుకుంటా ఎంపీలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇంకా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. సెంట్రల్లో బీజేపీ వైపు వెళ్ళిపోతే అంతే కదా. ఎందుకంటే ఇక్కడ డిఎంకే ప్యూర్ బీజేపీకి వ్యతిరేకం. అందుకే కాంగ్రెస్తో దశాబ్దాల తరబడి జతకొడుతూనే ఉంది. కానీ ఇక్కడ మాకు అధికారం కావాలి కదా, మాకు విజయ్ కావాలి కదా, బలం వచ్చింది కదా విజయ్కి అని చెప్పి కాంగ్రెస్ డిఎంకేని వదిలేసి టీవీకేతో జతకడితే ఇంక మీతో మాకు పనే ఉంది అని, మా రాష్ట్రంలో మీరు మాకు దెబ్బేశారు, మా శత్రువుతో మీరు కలిశారు కాబట్టి ఇంక మీతో మాకు పని లేదు, మేము బీజేపీతో కలిసిపోతామని చెప్పి వీళ్ళు ఎంపీల మద్దతు బీజేపీకి ఇచ్చేస్తే, సో మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము కేంద్రంలో అధికార పార్టీలో చేరుతామని చెప్పి డిఎంకి గేమ్ మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కష్టమే, విజయ్కి కష్టమే. సో కాంగ్రెస్ విజయ్తో కలిసేది అనుమానమే. ఒకవేళ కలిసినా సరే 5గురే. అప్పుడు విజయ్ బలం 107 + 5 112 వరకు మాత్రమే వెళ్తుంది. వామపక్షాలేమో మేము కలవం అంటున్నారు. సో మిగిలిన 6గురు ఎక్కడి నుంచి తీసుకురావాలి? రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. అందుకని ఇది పక్కన పెట్టారు. ఇక డిఎంకే దీనిలోంచి ఒక 15 మంది పైగా శాసనసభ్యులు విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉంది, లేదా విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దాని మీద కూడా కొన్ని కండిషన్లు. 15 మంది వెళ్తే వాళ్ళలో 5గురికి, ఆ పార్టీలోకి వెళ్ళే ప్రతి 3గురిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. 18 మంది వెళ్తే 6గురికి మంత్రి పదవులు ఇవ్వాలని అడుగుతున్నారంట. మేము 15 మంది వస్తాం, మాకు 5గురికి మంత్రి పదవులు ఇవ్వండి అని అడుగుతున్నారంట. మిగిలిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఏదో ఒక విధంగా భారీ సెటిల్మెంట్ చెప్పాను.
ఆ రోజే మనం న్యూస్ ఇది రిజల్ట్స్ వచ్చిన రోజే చెప్పా, కోరికలు ఎక్కువ ఉంటాయి, డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు సంకీర్ణ అది మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు వెళ్ళే ఎమ్మెల్యేలు విపరీతమైన డిమాండ్లు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వీళ్ళ డిమాండ్లు ఎక్కువయ్యాయి. మేము వచ్చేస్తాం, అన్నాడీఎంకే పార్టీని వదిలేసి మీ పార్టీలో చేరిపోతాం, లేదా మీ పార్టీకి మద్దతు ఇస్తాం మీరు సీఎం అవ్వడానికి, కానీ మాకు ఇంతమందికి మంత్రి పదవులు ఇవ్వండి, లేదా ఇన్ని ఎమ్మెల్యే సీట్లు, ఇన్ని కాంట్రాక్టులు ఇవ్వండి అని అడుగుతున్నారు. అలా విజయ్కి లేనిపోని తలనొప్పులు. అసలైన రాజకీయం ఇప్పుడు కనిపిస్తోంది విజయ్కి. సో అన్ని పత్రికల్లో అదే రాశారు. రొంబ రసవత్తరం, తమిళనాట హై డ్రామా. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు, గవర్నర్తో విజయ్ భేటీ, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటన, సంఖ్యాబలంపై గవర్నర్ అసంతృప్తి, మ్యాజిక్ ఫిగర్తో రావాలని స్పష్టీకరణ, నేడు పదవీ స్వీకారం రద్దు, టీవీకేకు మద్దతుపై కామ్రేడ్లు వెనక్కు, కాంగ్రెస్పై డీఎంకే ఆగ్రహం, పొత్తు పటాపంచలు, విజయ్కు మద్దతుపై అన్నా డీఎంకేలో లొకలొకలు, ఎత్తుకు పై ఎత్తు, డీఎంకే అన్నా డీఎంకేలో పొత్తు, అదొకటి. అలాగే ఇక్కడ కూడా రాశారు, విజయ్ ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు, మెజార్టీ చూపించాలని తమిళనాడు గవర్నర్ ఆర్లెక్కర్. ఇప్పటికీ మద్దతు తెలిపింది కాంగ్రెస్ ఒక్కటే, మరో 5-6 వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం, మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నా డీఎంకే, ఇతరులను కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నాలు. సో ఇట్లా చాలా రసవత్తరంగా మారుతుందన్నమాట. తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్ అని సాక్షిలో కూడా రాశారు. గంటకు మారిన రాజకీయ సమీకరణాలు, విజయ్ సీఎం కుర్చీ దక్కకుండా ద్రవిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ, బద్ద వ్యతిరేక డీఎంకే అన్నా డీఎంకే మధ్య పొత్తు, అంతా ఒట్టిమాట అంటూ పారేసిన ప్రధాన పార్టీలు, మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటానని విజయ్ను తిరిగి పంపేసిన గవర్నర్, ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ. పాపం 10 అడుగుల దూరంలో నిలిచిపోయాడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు. ఆ 10 అడుగులు, ఆ 10 మంది శాసనసభ్యుల మద్దతు కూడగట్టలేక చుక్కలు చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ సాక్షిలో రాశారు, సీన్ 1, సీన్ 2, సీన్ 3. సీన్ 1, విజయ్కు 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ 4. కానీ లెఫ్ట్ వాళ్ళు వద్దంటున్నారు, మేము విజయ్కి మద్దతు ఇవ్వము అంటున్నారు. సో ఈ సీన్ 1 కూడా కష్టమే. సీన్ 2, అన్నా డీఎంకే మద్దతు ఇస్తే, కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తే అప్పుడు 159 అవుతాయి. విజయ్, అన్నా డీఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇది కూడా దాదాపు కష్టమే. ఇక సీన్ 3, డిఎంకే, అన్నా డీఎంకే, పిఎంకే, ఐయుఎంఎల్, వీసీకే, లెఫ్ట్, ఏఐడిఎంకే, డిఎండికే, ఇలా రకరకాల పార్టీలు, ద్రవిడ పార్టీలు అన్నిటితో పాటు లెఫ్ట్ కూడా కలిస్తే 120 సీట్లు అవుతాయి. సో ఇది ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవేమీ లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకి ఎవరో లేకపోతే మళ్ళీ ఎన్నికలు జరిగే ఆశ్చర్యపోకల్లా. ఇట్లా తమిళ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. సో ఇది పక్కన పెడితే, అంటే ఎన్నో ఆప్షన్స్, ఏది ఎప్పుడు జరుగుద్దో చెప్పలేం. సో ఇది పక్కన పెడితే, విజయ్ సీఎం అవ్వడానికి సో ఫస్ట్ ఆప్షను మీకు ఇందాక చెప్పాం కదా, టీవీకే 107 ప్లస్ అన్నా డీఎంకే, మొత్తం కాకపోయినా కొంతమంది, మొత్తం కాకపోయినా ఒక 15-20 మంది వచ్చినా చాలు, అది జరిగే అవకాశం ఉంది. రెండోది సెకండ్ ఆప్షను, టీవీకే విజయ్ ప్లస్ ఐఎన్సి 5 కలిస్తే 112 అవుతున్నాయి, ప్లస్ వామపక్షాలు కలిసి వస్తేనే మంచిది. అప్పుడు కాంగ్రెస్ రిస్క్ చేసినట్టే. డిఎంకే బీజేపీతో కలిసి వాళ్ళ ఎంపీల మద్దతు బీజేపీకి ఇస్తే కేంద్రంలో కాంగ్రెస్ పని అయిపోద్ది. కాంగ్రెస్కి అప్పుడు సరైన మద్దతు ఉండదు. అప్పుడు బీజేపీ ఏం బిల్లు కావాలంటే ఆ బిల్లు ఆమోదించుకుంటుంది. ఇక్కడ డిఎంకే పార్టీ రాష్ట్ర రాజకీయాలను చూస్తుంది, మా రాష్ట్రంలో మేము ముందు, తర్వాతే దేశంలో అంటుంది. కాంగ్రెస్ పార్టీ మాకు జాతీయ రాజకీయాలు ఇంపార్టెంటు, మీ రాష్ట్రంలో అప్రాధాన్యం అంటది. కాబట్టి జాతీయ రాజకీయాలు ఇంపార్టెంటు అన్నప్పుడు జాతీయ స్థాయిలో డిఎంకే మద్దతు కాంగ్రెస్కి కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఇలా తోకజాడించకూడదు. అందుకని కాంగ్రెస్ టీవీకి మద్దతు ఇస్తే మాత్రం భవిష్యత్ పరిణామాలు సీరియస్గా ఉంటాయన్నమాట. సో అట్లా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. చూద్దాం ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఆ టాపిక్ కాసేపు పక్కన పెడితే, రాయలసీమకు రాయల్ ఎన్ఫీల్డ్ రాబోతుందంటండి. ఒక పెద్ద మంచి పరిశ్రమ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మనందరికీ తెలిసిందే కదా.
సో 2508 కోట్లతో తిరుపతిలో పరిశ్రమ రాబోతోందంట. అలాగే విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్ 1,00,000 కోట్లతో పెట్టబోతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ ఎస్ఐపిబి సమావేశం. 2,00,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు ఆమోదం. వాటి ద్వారా 38,722 మందికి లబ్ధి. ఆ 2,00,000 కోట్లతో ఓన్లీ రిలయన్స్ 1,00,000 కోట్ల సంస్థ, అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంటు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఆ సంస్థ ఏర్పాటు చేయబోతుందంట. సో విశాఖపట్నం వైపేమో 1,08,000 కోట్లతో డేటా సెంటర్, అలాగే సత్యసాయి జిల్లాలో సోలార్ ప్లాంటు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కి 51,000 కోట్లు. మొత్తం మీద 1,60,000 కోట్లు రిలయన్స్ వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోతున్నారు. అలాగే అదానీ హైడ్రో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా 12,000 కోట్లతో ఒకటి రాబోతుందంట కడప జిల్లాలో. అలాగే తిరుపతిలోనేమో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇప్పుడు కియా ఉంది, కియా కార్ల తయారీ పరిశ్రమ ఉంది అనంతపురం జిల్లాలో. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల తయారీ పరిశ్రమ తిరుపతిలో రాబోతోంది అనేది నిన్న మాట్లాడారు. ఇక 80% ఏసీల ఉత్పత్తి ఏపీలోనే. క్యారియర్ పెట్టుబడులు సీఎంపై నమ్మకానికి నిదర్శనం. భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. క్యారియర్ ఏసీలు తయారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతోందండి. క్యారియర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం డేటా సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని, ఇందులో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. సో క్యారియర్ యూనిట్ తిరుపతిలో ప్రారంభమైన తిరుపతి జిల్లాలో అదొకటి ఇచ్చారు. ఇక పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం. ఏడీఏకు ఉచితంగా భూములు కేటాయిస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు డిఆర్డీఓ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. దీనికోసం పుట్టపర్తి విమానాశ్రయం రన్వేకు ఆనుకుని 150 ఎకరాలు, నివాస టౌన్షిప్తో కలిపి శాటిలైట్ ఆఫీస్ కాంప్లెక్స్ కోసం మరో 200 ఎకరాలను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఉచితంగా కేటాయించింది. సో ఏడీఏ రాబోతోంది. ఒక యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు పుట్టపర్తిలో రాబోతోంది. ఒకవైపు ఉత్తరాంధ్రలో, మరోవైపు రాయలసీమలో మంచి మంచి సంస్థలు వస్తున్నాయి. ఇక డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి. డ్వాక్రా మహిళల కుమార్తెలకు ఎవరికైనా పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి పేరుతో వాళ్ళకి పావల వడ్డీకే 1,00,000 వరకు రుణం ఇస్తుందంట ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం. 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళా సంఘాల్లోని మహిళలకు అండగా నిలుస్తూ వారి కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకాన్ని సెర్ప్, స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా అమలు చేయనున్నాయి. ఆడబిడ్డల పెళ్లికి ఈ పథకం కింద 1,00,000 వరకు పావల వడ్డీ రుణంగా ఇస్తారు. సో 2026-27లో 250 కోట్లు ప్రపోజ్ చేశారు. ఏడాదికి కనీసం 25,000 మందికి ఇవ్వాలనేది టార్గెట్ అంట. ఇక ఏసీబీలో ఒక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారంటండి. వాళ్ళు అంతర్గతంగా వైసీపీ కోసం పనిచేస్తూ ఎవరెవరి మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరెవరి మీద ప్రభుత్వం నిఘా ఉంది, ఎవరెవరు సమాచారం సేకరిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు చెప్తూ భారీగా వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అండ్ అవినీతి పరుల దగ్గర నుంచి లబ్ధి పొందుతూ ఆస్ట్రేలియాలో వెళ్ళా కట్టిందంట ఒక అధికారిని, శ్రీలంకలో ఆక్వా వ్యాపారం చేస్తుందంట మరో అధికారిని, అలాగే ఈ హైదరాబాద్, బెంగళూరులో పెద్ద పెద్ద విల్లాలు, ప్యాలెస్లో కట్టుకున్నదంట ఏసీబీలో కీలకంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులు. అవినీతి అరకట్టాల్సిన శాఖలో కీలక బాధ్యతల్లో కొనసాగుతున్న ఇద్దరు అధికారులు వైకాపా నాయకులతో సంప్రదింపుల్లో ఉంటూ వారి ప్రయోజనాలకు అనుగుణంగా వారు చెప్పినట్టు పనిచేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఓ అంతర్గత నివేదిక అందింది. ఎవరెవరిపై దాడులు చేయాలనే దానిపై ముందే సమాచారం సేకరించి వాళ్ళకి ఇస్తున్నారంట. ఈ ఇద్దరు అధికారుల స్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయి. వాటిపై లోతుగా ఆరా తీయకుండానే సంబంధిత విభాగ ఉన్నతాధికారులు తల ఊపుతున్నారని, దీంతో వారిద్దరూ ఆడిందే ఆటగా సాగుతుందనేది ఆ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఇటీవల వీరు దాడులు చేసిన కొన్ని కేసులకు సంబంధించి ప్రభుత్వానికి ఫిర్యాదులు అంది. వాటిపై అంతర్గతంగా వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటి ఆధారంగా ఓ అధికారినిపై కొద్ది రోజుల కిందటే బదిలీ వేటు వేసి అప్రాధాన్య పోస్టుల్లోకి పంపించింది. ఇది జరిగి వారం అవుతున్నా ఆ అధికారిని ఇప్పటికీ కీలక పోస్టు నుంచి రిలీవ్ కాలేదు. సదరు అధికారినిపై వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సులతో 2022లో అవినీతిని అరికట్టే శాఖలో పోస్టింగ్ దక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే స్థానంలో కొనసాగారు.
4 ఏళ్లుగా అక్కడే పాగా వేశారు. గతంలో వైకాపా నాయకులతో ఉన్న పరిచయాల రీత్యా ఇప్పటికీ వారితోనే సంప్రదింపులు చేస్తూ వారి ప్రయోజనాలు నెరవేర్చేలా పనిచేస్తున్నారు అంట. ఇది కూటమి ప్రభుత్వం చేతగానితనమా, లేకపోతే వ్యవస్థలు అంత దారుణంగా తయారయ్యాయా అధికారులు వ్యవస్థలు అనేది అర్థం కావట్లేదు. ఇక ఒప్పందానికి చేరువలో తాను చైనా పర్యటనకు వెళ్లేలోపు కుదరొచ్చని ట్రంప్. సో ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉంది అనేది ఒకటి. మరోవైపు హర్ముజ్ను తెరవకపోతే బాంబులు వర్షమేనని హెచ్చరిక కూడా ట్రంప్. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. హర్ముజ్ను చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తాము సోమవారం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాల విజ్ఞప్తి మేరకు టెహ్రాన్తో దౌత్య చర్చల్లో గొప్ప పురోగతిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది దౌత్య చర్చలు ఫలించి శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి అడుగుతాడేమో. చేసినంతకాలం యుద్ధం చేసి బెదిరించి వాళ్ళని మ్యాక్సిమం ధ్వంసం చేసి ఇచ్చేసేస్తా అని చెప్పి ఒక 2 నెలల తర్వాత యుద్ధం ఆపేసి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, అవార్డులు ఇవ్వాలని అడుగుతాడేమో. సేమ్ లక్షణాలు ప్రపంచంలో ఇద్దరిలోనే కనిపిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఒకరు అండ్ డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరిలో సేమ్ లక్షణాలు ఉన్నట్టున్నాయి. చేసిందంతా చేసి అవార్డులు సత్కారాలు అడగడం. ఇక సౌకర్యవంతం గౌరవప్రదం కార్మికుల కోసం, నిర్మాణ కార్మికుల కోసం లేబర్ అడ్డాలు, సదుపాయాలతో ప్రత్యేక సదుపాయాలు, సముదాయాలు, నైపుణ్య శిక్షణ, పని ప్రదేశంలో భద్రతపై అవగాహన. సో రాష్ట్రంలోని భవన ఇతర నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నగరాల్లోని కూడళ్ళు, ఫుట్పాత్లపై ఎండనక వాననక పనుల కోసం ఎదురు చూసే కార్మికుల అడ్డాలను ఆధునిక వస్తువులతో కూడిన సేవా కేంద్రాలుగా మార్చనుంది. కార్మికులు గౌరవప్రదమైన వాతావరణంలో ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల ప్రయోగాత్మకంగా సమీకృత కార్మిక సౌకర్యాల సముదాయాలైన లేబర్ అడ్డాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారంటండి. సో ఇది చాలా కీలకమైన అంశం. నిజానికి కార్మికుల సంక్షేమం కోసం సెస్కే వసూలు చేస్తారు కదా. సో మన రాష్ట్రంలో ఈ కార్మిక సంక్షేమ శాఖకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఉంది. సో వాళ్ళ దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, 1,000 కోట్లు మూలుగుతున్నాయి. దాంతో కార్మికుల సంక్షేమానికి ఇప్పటివరకు ఏం ఖర్చు చేయలేదు. ఆ నిధులు వేరే దానికి మళ్లించేస్తూ వచ్చారు, వేరే పథకాల కోసం. చివరికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నట్టున్నారు. మంచిది, బాగుంది. ఇది విజయవాడ బెంజ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా లోపల విభాగం. ఇది లేబర్ అడ్డా కదా, వాళ్ళే వెళ్తారా, అందరూ వెళ్తారా? వేరే వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో కదా. ఇక మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఖరీఫ్ సాగుకు విత్తన పంపిణీ వేగంగా చేయాలి. పంటలకు ధరలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ను అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మదనపల్లిలో ఫస్ట్ కావాల్సింది టమాటా ప్రాసెసింగ్ యూనిట్, ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఫస్ట్ అయితే అక్కడ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కావాలి. మాకు అంత అవగాహన లేదు బ్రో. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయలేకపోతున్న బాధితులు రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 85 మందికి ఇదే పరిస్థితి అంట. సో సైబర్ నేరాలు వస్తే ఎలా ఫిర్యాదు చేయాలి అనేది అవగాహన లేక చాలామంది మోసపోతున్నారు ఎక్కువగా అని చెప్తున్నారు. సైబర్ నేరాల బారిన పడినప్పుడు బాధితులు ఫిర్యాదు చేయగలుగుతున్నారా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని ఎంతమంది ఆశ్రయించగలుగుతున్నారని పరిశీలిస్తే మన రాష్ట్రంలో ప్రతి 100 మంది బాధితుల్లో 85 మంది అసలు ఫిర్యాదే చేయలేకపోతున్నారు. మోసాలపై ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో అవగాహన లేకపోవడమే అందుకు కారణం. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అట్టడుగున ఉంది, జాతీయ సగటు కంటే వెనుకబడింది. భారతదేశంలో మహిళలు, పురుషులు 2025 పేరిట కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలోని గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఫిర్యాదు చేస్తున్న వారు 15.6%, తెలంగాణలో 27.1%, కర్ణాటకలో 25.7%. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియదు. నిజానికి సైబర్ క్రైమ్ మీద ఏమైనా అనుమానాలు ఉంటే, ఏమైనా జరిగితే ఇమీడియట్గా 1930కు కాల్ చేసి 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నమాట. ఇమీడియట్గా చేస్తే 1 గంటలోపే చేస్తే మన అకౌంట్ నుంచి బయటకు వెళ్ళిన అమౌంట్ హోల్డ్లో పెడతారు, వేరే అకౌంట్లోకి వెళ్లకుండా. బ్యాంకర్లు కానీ పోలీసులు కానీ చెప్పేది అదే, ఇమీడియట్గా ఫిర్యాదు చేయాలి అని. ఇక వాటర్ రిసోర్స్ మ్యూజియం ఏర్పాటుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన. ఢిల్లీలోని 124.5 కోట్లతో కొత్త ఏపీ భవన్,
ఢిల్లీలో ఏపీ భవన్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు కొత్తగా నిర్మించబోతున్నారంట 124 కోట్లతో. ఇక విశాఖ కంచుకోట మరింత బలోపేతం కావాలి. వాటంలోనూ స్థానిక ప్రజలు తెదేపతో ఉన్నారు. విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు సమీక్ష. బాగానే ఉన్నారు కానీ ల్యాండ్ బ్రోకర్లని పెంచి పోషిస్తున్నారు అక్కడ విశాఖపట్నం ఎమ్మెల్యేలు. ల్యాండ్ బ్రోకర్లని ఆ విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ ఆఫీసులో అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ జరిగింది చెప్దాం. ఇక 14న రాష్ట్రానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాక 600 కోట్లతో వైద్యాభివృద్ధి పనులు ప్రారంభం, మంత్రి సత్యకుమార్ వెల్లడి. ఇక 10 నిమిషాల్లో ఏటీఎం మాయం, సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘటన. సామూహిక విషప్రయోగం కుట్ర, హైదరాబాద్ వైద్యుడిపై ఎన్ఐఏ ఛార్జ్షీట్. సహనిందితులుగా యూపీకి చెందిన మరో 2. అహ్మదాబాద్ కోర్టుకు చేరిన ఐసిస్తో సంబంధాల కేసు. ఇంట్లోనే రహస్యంగా ప్రయోగశాలను నిర్వహిస్తూ గాఢమైన విషయాన్ని తయారు చేసి సామూహిక యత్నించారనే ఆరోపణలతో హైదరాబాద్ వైద్యుడు మరో 2పై జాతీయ దర్యాప్తు సంస్థ అభియోగాలను మోపిందంటండి. అమ్మో. జగన్ అనుచరుడే ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి. ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్లో ప్రస్తావన. శాసనమండలి చీఫ్ పంచుమర్తి అనురాధ. అర్ధరాత్రి ఒంటరిగా ఆమె చుట్టూ పోకిరీలు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చూసారో లేదో, మన 3rd ఛానల్ ఉంది కదా, శ్రీనివాస్ లైఫ్ బుక్. హైదరాబాద్లోని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సుమతి గారు, సుమతి గారు సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజు ఆమె దిల్సుఖ్ నగర్ సెంటర్లో ఒంటరిగా నిల్చున్నారు. హైదరాబాద్లో ఎక్కడైనా నైట్ టైం, ఇప్పుడు కేపీహెచ్బీలో కావచ్చు, జూబిలీ హిల్స్ ఏరియాలో కావచ్చు, ఒంటరిగా మహిళలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి కుర్రాళ్ళు బళ్ళు మీద వెళ్ళి బేరం ఆడతారు. ఏంటి, ఎంత కొడతా అది ఇదని. సో ఈమెకు కూడా అనుభవం ఎదురైంది. ఈమె అసలు చెక్ చేశారు. దాంతోపాటు గంజాయి బ్యాచ్ కానీ, వెచ్చలవిడిగా మద్యం తాగిన వాళ్ళు కానీ అర్ధరాత్రి అప్పుడు కనిపించారు. పెట్రోలింగ్ వెహికల్సే అసలు రాలేదు. దాంతో ఆమె చాలా సీరియస్గా ఉన్నారు. సో దీనికి సంబంధించి వీడియో చూడొచ్చు. లేడీ ఐపీఎస్ తొలి రోజే సంచలనం అని. సో అది ఈనాడులో కూడా అర్ధరాత్రి ఒంటరిగా ఆమె చుట్టూ పోకరీలు అనేది. కమిషనర్ను వేధించిన 40 మంది నిందితులకు కౌన్సిలింగ్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి మఫీలో స్పెషల్ ఆపరేషన్ చేశారనమాట. ఇది చూడొచ్చు. సో ఈనాడు అయిపోయింది. సాక్షికి వెళ్దాం. సాక్షిలో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఇది వేస్తూ కింద 1100 కోట్ల భూమి 20 కోట్లకే. పర్యాటకాభివృద్ధి ముసుగులో చంద్రబాబు సర్కారు భూ దోపిడీ. తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో భారీగా భూ పందారం. ఎకరం 50 కోట్లకు పైగా ఉంటే కేవలం 90 కోట్లకే తెగనమ్మకం. 90 లక్షలకే తెగనమ్మకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతిపై కన్నేసిన ఓ మంత్రి. పర్యాటక పీపీపీ ప్రాజెక్టుల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందం. వేలం, లీజు ప్రాతిపదికన కాకుండా ఫ్రీ హోల్డ్తో విక్రయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సదరు మంత్రికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం. పైగా ఎస్జిఎస్టీ రీఎంబర్స్మెంట్తో పాటు పెట్టుబడికి మించి ప్రోత్సాహకాలు. ఫలితంగా మీకింత మాకింత పర్వంతో సరికొత్త దోపిడీ అంట. సో తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో భారీగా భూపందడం జరుగుతూ 50 కోట్లకు పైగా విలువన్న ఎకరం 50 కోట్లు ఉంటే 90 లక్షలకే అమ్మేస్తుందంట ప్రభుత్వం. దీని ద్వారా 1100 కోట్ల విలువైన భూమి 20 కోట్లకి అమ్మేస్తుందని రాశారు. 50 కోట్ల విలువైన భూమి ఉందా తిరుపతిలో? 50 కోట్లు ఉందా ఎకరం? ఎక్కడైనా ఉందా 50 కోట్లు? మరి రాశారు వీళ్ళు. ఇక పని చేయి, పైసలు అడక్కు. కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాలతో చెలగాటం. మే నెలకు వేతనం ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులకు తరగతులు మాత్రం చెప్పాలని ఆదేశాలు. లేదంటే జూన్లో కాంట్రాక్ట్ పునరుద్ధరణ ఉండబోదని బెదిరింపు. 3921 మంది ఇంటర్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లపై తీవ్ర ఒత్తిడి. సో కాంట్రాక్ట్ లెక్చరర్లకు డబ్బుల విషయంలో ప్రభుత్వం మీద మొదటి నుంచి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. సో దాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. ఇక ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలో బోధనపై హైకోర్టు వ్యాఖ్య. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇంగ్లీష్ పరిచయం లేకపోతే పిల్లలు ఇతర రంగాల్లో రాణించలేరు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అప్పుడే పిల్లలు ఇతర రంగాల్లో రాణించగలుగుతారు. ఆ రంగాల్లో వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. కరెక్ట్, ఇంగ్లీష్ ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ లేకపోతే అట్లా. సో అది హైకోర్టు ఏం చెప్పిందంటే ఇంగ్లీష్లో పరిజ్ఞానం ఉండాలి, ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధన జరగాలనేది హైకోర్టు ఇట్లా చెప్పుకొచ్చింది. అయితే కంపల్సరీ చేయకూడదు. ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాలి, తెలుగు మీడియం అస్సలు వద్దు అని అనకూడదు. ఆప్షన్స్ ఇస్తే బెటర్.
ఇక పరిహారానికి 10 ఏళ్ల రాజధానిలోని ఒడ్డమానికి చెందిన ఓ రైతు ఆవేదన. 2వ విడత ల్యాండ్ పూలింగ్లో 13 ఎకరాలు ఇచ్చాను, అందులో 2 కోళ్ల ఫారాలకు పరిహారం అడిగితే పట్టించుకోవడం లేదు. 10 ఏళ్ల తర్వాత ఇస్తారట. వాటి కోసం చాలా ఖర్చు చేశాను. పూలింగ్ కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మినందుకు నట్టేట ముంచుతోంది. ఈనాం నిషేధిత భూముల వివరాలు ఆన్లైన్లో తొలగింపు దారుణం. నా భూమి నాకు వెనక్కిస్తే సాగు చేసుకుంటా అని ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చిన రైతు చుండు నర్సిరెడ్డి, నా భూమి నాకు వెనక్కి ఇచ్చేయండి, నేనేమి ఇవ్వను, లేదా పరిహారం నాకు ఇప్పుడే ఇవ్వండి, నేను చాలా ఖర్చు చేశాను అని అడుగుతున్నారంట. సో అది సాక్షిలో హైలైట్ చేశారు. ఇక ఆమె ఎలా చనిపోయింది? విచారణ నిమిత్తం క్రోసర్ పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళ ఆమె మొదటి అంతస్తు నుంచి పడిపోయిందన్న పోలీసులు. మంగళగిరి ఎయిమ్స్లో మృతి, కానిస్టేబుల్ కొట్టి చంపారంటూ తొలుత మృతురాలి బంధువు ఆరోపణ. ఆపై రాద్ధాంతం చేయొద్దని మృతురాలి తల్లిదండ్రులు. సో ఆమె ఎలా చనిపోయింది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. పశ్చిమ బెంగాల్లో ఒక దారుణం జరిగింది. మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ అగ్రనేత సువేందు అధికారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చంద్రనాథ్ రథ్పై అతను నిన్న దారుణంగా దీనికి గురయ్యాడు. అంటే ఆ పదం మనం వాడకూడదు. తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్, ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. పని చేయి పైసలు అడక్కు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మనదే. 175/170 అండి. 175/175 175 వస్తాయి. ఎస్, ఇంకెందుకు టైమ్స్ నౌతో సర్వే చేయించి వదిలేయండి. 2 నెలలకు ఒక సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లని టైమ్స్ నౌ వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళకి 25 కోట్లు ఎంతో ఇచ్చారుగా. మళ్ళీ 25 కోట్లు ఇస్తే వాళ్ళు మళ్ళీ భజన చేయడానికి సిద్ధంగా ఉంటారు. 2 నెలలకు ఒకసారి వాళ్ళ చేత సర్వే చేయించుకొని రిలీజ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు అని ప్రతి 2 నెలలకు ఒకసారి టైమ్స్ నౌ వాళ్ళు సర్వే రిలీజ్ చేసేవారు. దాన్ని సాక్షిలో రాసేవారు. భలే కామెడీగా ఉండేది. ఆర్బీ చౌదరికి సినీ ప్రముఖులను ఇవ్వాలి. చేనేత కుటుంబంలో విషాదం. వర్సిటీల్లో 3220 పోస్టుల నోటిఫికేషన్ రద్దు. కోర్టులో కేసు ఉండగానే రద్దు చేసిన కూటమి సర్కార్. హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠా అరెస్టు. సరే, ఇది పక్కన పెట్టచ్చు. సాక్షి అయిపోయింది, ఈనాడు అయిపోయింది, ఆంధ్రజ్యోతిలో విజయ్ ఇది పక్కన పెడితే 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అది కూడా చెప్పుకున్నాం కదా. విజయ్కు, గవర్నర్ జలకు ఇది చెప్పుకున్నాం. 1 గ్రామం 1 నెల భూ సమస్యల పరిష్కారానికి కొత్త కార్యక్రమం. ప్రజల వద్దకే రెవెన్యూ, ఇతర అధికారులు ప్రతి గురువారం మండలంలో ఓ గ్రామానికి నెలలో 4 దఫాలుగా సందర్శన. ఈ నెల నుంచే రాష్ట్రమంతా అమలు. కలెక్టర్లదే పర్యవేక్షణ, CCLA మార్గదర్శకాలు. సో ప్రతి నెల కూడా ఒక గ్రామంలో 1 నెల రోజులు కేటాయించి ఆ గ్రామంలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోందంట. రాష్ట్రంలో రైతాంగం, భూ యజమానులు ఎదుర్కొంటున్న తీవ్రమైన భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ స్పష్టమైన కార్యాచరణ రూపొందించింది. మండలంలో సగటున 1 గ్రామంలో ఉన్న భూ సమస్యలను 1 నెలలో పరిష్కరించేందుకు కొత్త కార్యక్రమం రూపొందించింది. ఇక రేపు కలెక్టర్ల సదస్సు అంట. నేడు రేపు అజెండాలో చేరిన కీలక అంశాలు. మంత్రుల సింగపూర్ పర్యటనపై చర్చకు వేసవి కార్యాచరణ ప్రణాళిక. కలెక్టర్, విభాగాధిపతులు, కార్యదర్శుల క్షేత్రస్థాయి పర్యటనలపై కూడా కేంద్రీకరణ. క్షేత్రస్థాయి పర్యటనలు ఏమీ లేవే. ఇంతకుముందు మార్చిలో అనుకుంటా జరిగింది. అప్పుడు సీఎం గారు చెప్పారు, మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, క్షేత్ర పర్యటనలు చేయండి అని. చేయలేదుగా. ఈ 2 నెలల్లో ఏమీ చేయలేదుగా. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తారేమో సీఎం గారు. ఇక అదేం తప్పు కాదు. తెలుగుతో పాటు ఆంగ్లము బోధించవచ్చు. పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. ఆంగ్ల జ్ఞానం లేకుండా అవకాశాలు లభించమని హైకోర్టు చెప్పిన అంశం వేశారు. వందే మాత్రాన్ని అవమానిస్తే జైలే, శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ. బెంగాల్ విజయం తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం. జనగణమనతో సమాన గౌరవం, ఉల్లంఘిస్తే గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పారు. ఇక 9 దాటితే వీఐపీ బందోబస్తులో మహిళా సిబ్బంది వద్దు. నైట్ 9 దాటాక వీఐపీ బందోబస్తు ఎవరికైనా చేయాల్సి వస్తే మహిళా సిబ్బంది వద్దు అని చెప్పి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక పంజాబ్ పేలుళ్ళు బీజేపీ పనే. ప్రజల్లో భయోత్పాతం సృష్టించి వచ్చే ఏడాది ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ రాష్ట్ర సీఎం భగవత్ మాన్ ఆరోపణ. ఐసిస్ హస్తం, ఖలిస్తాన్ గ్రూపులపైన డౌటు. దర్యాప్తునకు రంగంలోకి ఎన్ఐఏ. పంజాబ్లో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలైనట్టున్నాయి. ఆ పేలుళ్ళు బీజేపీ పని అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంటే, లేదా అది ఐఎస్ఐ హస్తం ఉంది, ఖలిస్తాన్ గ్రూపుల పైన కూడా అనుమానం ఉంది అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి.
అది కీలకం. ఇక పైసలు ఇస్తేనే పనులు, మెడికల్ కార్పొరేషన్లో ముదిరిన అవినీతి, పీఓ సహా ప్రతి పనికి పర్సంటేజ్, సీటుకు ముడుపులు అప్పచెప్పాలి. ఢిల్లీలో డీల్స్ చేసే అధికారికి 4 నుంచి 5%, వైద్య పరికరాల విభాగంలో అధికారికి 3%, డ్రగ్స్ విభాగంలో డిమాండ్ చేసినంత బయోమెడికల్ ఇంజనీర్లకు 1.5%, బిల్లులు పెట్టాలంటే ఫైనాన్స్ విభాగంలో 2%, గడువు ముగిసిన వెళ్ళని ఎక్విప్మెంట్ అధికారి ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన సమయం ఇది, చేయలేరు. ఇది అసలు చాలా పెద్ద అవినీతి. నిన్నగాక మొన్న సాక్ష్యాలను అందులోనూ వచ్చింది, అప్పుడే చెప్పుకున్నాం. ప్రభుత్వ వైద్యశాలలకు సర్జికల్ ఎక్విప్మెంట్స్, బెడ్లు, పరుపులు, మంచాలు ఇంకేమైనా కావాలంటే అందించడానికి ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్లో వాటి కొనుగోలుకు విపరీతమైన అవినీతి అనమాట. పర్చేస్ ఆర్డర్ కావాలంటే పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. సో అది మామూలుగా జరగదులే. ఇక పోలవరం నిర్వాసితులకు భారీ ఊరట, ఇళ్ల నిర్మాణ వ్యయం 3.5 లక్షలకు 3.57 లక్షలకు పెంపు, భూమి కొనుగోలుకు 2 లక్షల సాయం, ఓటీఎస్ కింద ఇక 6.85 లక్షల చెల్లింపు, సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వు. సో బాగుందండి. ఒక్కో గృహ నిర్మాణానికి గతంలో 2,85,000 ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 3,57,000 వరకు పెంచారు. సో పోలవరం నిర్వాసితులకు కొంత రిలీఫ్ పాయింట్ ఇది. ఇక ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘటన, యంత్రాన్ని రాడ్లతో పెకిలించిన దొంగలు బొలెరోకు తాడుతో కట్టి బయటకు ఈడ్చారు. అదేమిటన్న వాళ్ళను బెదిరించి పరారు. ఏటీఎంలో 7.5 లక్షల వరకు నగదు. అనంత జిల్లాలో దొరికిన ఖాళీ ఏటీఎం. సత్యసాయి జిల్లాలో ఏటీఎం తీసుకొని అదే అనంతపురం జిల్లాలో ఖాళీ చేసి పంపించి ఆ 7.5 లక్షలు కొట్టేశారంట దొంగలు. సో ఇదండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, కీలకమైన అంశాలు మొత్తం చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నుంచి యాజ్ యూజువల్ మ్యాక్సిమం ఎల్ఈడి స్క్రీన్ మీద చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బిలో 7:30 ఎగ్జాక్ట్ 7:30కి రిలీజ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను, ఇంతకు ముందులాగానే. థ్యాంక్ యూ వెరీ మచ్.